ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26 సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మేము శ్రీమతంను అనుసరించి మా సత్యుగ రాజధానిని స్థాపన చేస్తున్నాము అను స్మృతి సదా ఉంటే అపారమైన సంతోషం ఉంటుంది. ప్రశ్న: ఈ జ్ఞాన భోజనం ఏ పిల్లలకు జీర్ణమవ్వదు? జవాబు: ఎవరైతే తప్పులు చేసి చీచీగా అంటే పతితంగా అయి క్లాసులో వచ్చి కూర్చుంటారో వారికి జ్ఞానం జీర్ణమవ్వదు. వారి నోటితో ఎప్పుడూ భగవాను వాచ కామం మహాశత్రువు అని అనలేరు. వారి మనసు లోపలే తింటూ ఉంటుంది. వారు అసురీ సాంప్రదాయస్తులుగా అవుతారు. ఓం శాంతి. తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వారు ఏ తండ్రి? ఆ తండ్రినే పిల్లలైన మీరు మహిమ చేయాలి. వారిని సత్యశివ్ బాబా, సత్యశివ్ టీచర్, సత్యశివ్ గురువు అని కూడా మహిమ చేస్తారు. సత్యమైన వారు వారే కదా. మనకు సత్య శివబాబా లభించారని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మనమిప్పుడు శ్రీమతంను అనుసరిస్తూ ఏకమతస్థులుగా అవుతున్నాము కనుక శ్రీమతంను అనుసరించాలి కదా. తండ్రి అంటున్నారు, ఒకటేమో దేహి అభిమానులుగా అవ్వండి, రెండవది తండ్రిని స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తమ కళ్యాణాన్ని చేసుకుంటారు. మీరు మళ్ళీ మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మన రాజధాని ఉండేది. దేవీ దేవతా ధర్మం వారైన మనమే 84 జన్మల తర్వాత ఇప్పుడు అంతిమ జన్మలో సంగం యుగంలో ఉన్నాము. ఈ పురుషోత్తమ సంగం యుగం గురించి పిల్లలైన మీకు తప్ప మరెవరికీ తెలియదు. బాబా ఎన్నో పాయింట్లు ఇస్తున్నారు. పిల్లలు బాగా స్మృతి చేస్తే చాలా సంతోషంగా ఉంటారు. కానీ తండ్రిని స్మృతి చేసేందుకు బదులు ఇతర ప్రాపంచిక విషయాలలో పడిపోతారు. మనము శ్రీమతంను అనుసరించి మన రాజ్య స్థాపన చేస్తున్నామని గుర్తుండాలి. ఉన్నతమైన భగవంతునితే ఉన్నతమైన శ్రీమతమని మహిమ కూడా ఉంది. శ్రీమతం ఏం నేర్పిస్తుంది? సహజ రాజయోగం, రాజ్య పదవి కొరకు చదివిస్తున్నారు. మన తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్య అంతాలను తెలుసుకుని దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. తండ్రిని ఎప్పుడూ ఎదిరించరాదు. చాలామంది పిల్లలు స్వయాన్ని సేవాయోగ్యులము అని తలచి అహంకారంలోకి వచ్చేస్తారు. ఇలాంటి వారు చాలామంది ఉంటారు. అక్కడక్కడ ఓడిపోయినప్పుడు నష దిగిపోతుంది. మాతలైన మీరు చదువుకోలేదు. చదివే ఉంటే అద్భుతం చేసి చూపించేవారు. పురుషుల్లో కొంతమందికి చదవటం రాయటం వచ్చు. కుమారీలైన మీరు ఎంతగానో బాబా పేరు ప్రసిద్ధం చేయాలి. ఇంతకుముందు మీరు శ్రీమతంను అనుసరించి రాజ్యస్థాపన చేశారు. నారీ నుండి లక్ష్మీగా తయారై ఉంటే ఎంత నష ఉండాలి. పైసాకు కొరగాని చదువుపై సమర్పణ అవుతున్నారు. అరే, మీరు పవిత్రంగా అవుతూ మళ్ళీ నల్లగా అయ్యే తమో ప్రధానతపై మనసును ఎందుకు లగ్నం చేస్తారు? ఈ శ్మశానంపై మనసుంచరాదు. మనము తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము. పాత ప్రపంచంపై మనసు ఉంచటం అనగా నరకంలోకి వెళ్ళటం. తండ్రి వచ్చి నరకం నుండి రక్షిస్తారు. మళ్ళీ మీ ముఖాన్ని నరకం వైపు ఎందుకు తిప్పుతారు? మీరు చదివే ఈ చదువు ఎంత సులభమైనది. ఏ ఋషులకు మునులకు తెలియదు. ఏ టీచర్ కానీ ఏ ఋషి కానీ ఎప్పుడూ అర్థం చేయించలేరు. వీరు తండ్రి, టీచర్, గురువు అయ్యారు. ఆ గురువులు శాస్త్రాలు వినిపిస్తారు. వారిని టీచర్ అని అనరు. మేము ప్రపంచ చరిత్రను, భూగోళంను వినిపిస్తామని ఎవ్వరూ చెప్పరు. వారు శాస్త్రాల మాటలే వినిపిస్తారు. తండ్రి మీకు సర్వశాస్త్రాల సారాన్ని వినిపిస్తారు. అంతేకాక ప్రపంచ చరిత్ర, భూగోళాన్ని కూడా వినిపిస్తారు. ఇప్పుడు ఈ టీచర్ మంచివారా? ఆ టీచర్లు మంచివారా? ఆ టీచర్ నుండి ఎంత చదివినా ఎంత సంపాదిస్తారు? అది కూడా అదృష్టం ఉంటే మాత్రమే
సాధ్యం. చదువుతూ చదువుతూ ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే చదువు సమాప్తమైపోతుంది. ఇక్కడ మీరు ఎంత చదివినా అది వ్యర్థమవ్వదు. ఒకవేళ శ్రీమతంను అనుసరించక విరుద్ధంగా నడుచుకుని మురికి కాలువలో పడినా చదివిందంతా ఊరికే పోదు. అంతేకాక ఈ చదువు 21 జన్మలకు ప్రాలబ్ధం ఇస్తుంది. కానీ పడిపోయినందున కల్పాంతరాలకు చాలా చాలా నష్టపోతారు. తండ్రి అంటున్నారు, పిల్లలు ముఖం నల్లగా చేసుకోకండి. చాలామంది అపవిత్రంగా చీచీగా అయి మళ్ళీ వచ్చి కూర్చుంటారు. వారికి ఈ జ్ఞానం ఎప్పుడు జీర్ణమవ్వదు, అజీర్ణమవుతుంది. విన్నదంతా అజీర్ణమైపోతుంది. నోటితో ఎవరికి భగవాను వాచ, కామము మహాశత్రువు, దానిపై గెలుపొందాలి అని చెప్పలేరు. స్వయం వారే విజయం పొందకుంటే ఇతరులకు ఎలా చెప్తారు? లోపల తింటూ ఉంటుంది కదా, వారిని అసురీ సంప్రదాయస్తులని అంటారు. అమృతం తాగుతూ తాగుతూ విషం తాగితే 100 రెట్లు అపవిత్రంగా అవుతారు. ఎముక విరిగిపోతుంది. మాటల సమూహం చాలా బాగుండాలి. లక్ష్యమైతే మీ ముందే ఉంది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేదని మీకు తెలుసు. ఒకే రాజ్యం, ఒకే భాష, 100% పవిత్రత, శాంతి, సుఖాలుండేవి. ఆ రాజ్యంనే తండ్రి ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. ఇదే మీ లక్ష్యం. 100% పవిత్రత, సుఖం, శాంతి, సంపదలు ఇప్పుడు స్థాపన అవుతూ ఉన్నాయి. వినాశనం తర్వాత శ్రీకృష్ణుడు మళ్ళీ వస్తున్నారని మీరు చూపిస్తారు. సత్యుగంలోని ఒకే దేవీ దేవతా రాజ్యం, ఒకే భాష, పవిత్రత, సుఖము, శాంతి మళ్ళీ స్థాపనవుతూ ఉన్నాయని స్పష్టంగా రాయాలి. ప్రభుత్వం ఇదే కోరుకుంటుంది కదా. సత్య త్రేతాయుగాలలో మాత్రమే స్వర్గం ఉంటుంది. కానీ మనుషులు స్వయాన్ని నరకవాసులమని భావించటం లేదు. ద్వాపర కలియుగాలలో అందరూ నరకవాసులేనని మీరు రాయండి. ఇప్పుడు మీరు సంగం యుగవాసులు. ఇంతకుముందు మీరు కూడా నరకవాసులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. భారతదేశాన్ని శ్రీమతం అనుసారం స్వర్గంగా చేస్తున్నారు. కానీ ఆ ధైర్యము, సంఘటిత శక్తి ఉండాలి. తిరిగేందుకు వెళ్తే ఈ లక్ష్మీనారాయణల చిత్రం తీసుకెళ్ళాలి. ఇది చాలా బాగుంది. ఇందులో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, సుఖశాంతుల రాజ్యం, త్రిమూర్తి అయిన శివబాబా శ్రీమతానుసారం స్థాపనవుతూ ఉందని రాయండి. ఈ విధంగా పెద్ద పెద్ద అక్షరాలు రాసిన పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి. చిన్నపిల్లలు చిన్న చిత్రాలను ఇష్టపడతారు. అవే చిత్రాలు ఎంత పెద్దవిగా ఉంటే అంత మంచిది. ఈ లక్ష్మీనారాయణల చిత్రం చాలా బాగుంది. ఇందులో సత్యమైన త్రిమూర్తి శివబాబా, సత్య శిక్షకుడైన త్రిమూర్తి శివ, సద్గురువైన త్రిమూర్తి శివుడు అని రాయాలి. త్రిమూర్తి అనే పదం రాయకుంటే పరమాత్మ నిరాకారుడు కదా, వారు టీచర్ ఎలా అవుతారని భావిస్తారు. వారికి జ్ఞానం లేదు కదా. ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చారు. వారు బ్రహ్మ ద్వారా ఏకధర్మ స్థాపన చేసి మిగిలిన ధర్మాలన్నీ వినాశనం చేస్తారు. పిల్లలకు ఎల్లప్పుడూ ఈ నశ ఉండాలి. చిన్న చిన్న విషయాలలో ఏకమతంగా కలవకపోతే వెంటనే విడిపోయి చెడిపోతారు. ఇది జరుగుతూనే ఉంటుంది. కొంతమంది ఒకవైపు, కొంతమంది మరొక వైపు ఉంటారు. మెజార్టీ ఉన్నవారి వైపు నిర్ణయం తీసుకుంటారు. ఇందులో కోపం చేసుకునే విషయమే లేదు. పిల్లలు అలిగిపోతారు. మా మాట వినలేదని అంటారు. అరే, ఇందులో అలిగే పని ఏముంది? తండ్రి అందరినీ సంతోషపెట్టేవారు. మాయ అందరినీ కొప్పగించుకునేటట్లు చేసింది. అందరూ తండ్రిపై అలిగి ఉన్నారు. అంతేకాదు, వారికి తండ్రిని గురించే తెలియదు. ఏ తండ్రి అయితే స్వర్గ సామ్రాజ్యంని ఇచ్చారో వారి గురించి ఏమాత్రం తెలియదు. తండ్రి అంటున్నారు, నేను మీకు ఉపకారం చేస్తాను, కానీ మీరు నాకు అపకారమే చేస్తారు. భారతదేశ పరిస్థితి ఎలా ఉందో చూడండి. మీలో కూడా నష ఉండేవారు చాలా కొంతమంది మాత్రమే. ఇది నారాయణీ నష. మేము సీతారాములుగా అవుతామని చెప్పరాదు. మీ లక్ష్యమే నరు నుండి నారాయణుని కావటం.
కానీ మీరు సీతారాములుగా అవ్వటంలోనే సంతోషిస్తారు. ధైర్యం చూపించాలి కదా. పాత ప్రపంచంపై మనస్సును ఏమాత్రం లగ్నం చేయరాదు. ఎవరితోనైనా మనసు నుంచి మరణిస్తే జన్మ జన్మాంతరాలు నష్టపోతారు. బాబా ద్వారా స్వర్గ సుఖం లభిస్తున్నప్పుడు మనం నరకంలో ఎందుకు పడాలి? తండ్రి అంటున్నారు, మీరు స్వర్గంలో ఉన్నప్పుడు ఏ ఇతర ధర్మమూ లేదు. ఇప్పుడు డ్రామా అనుసారం మీ ధర్మం లేనేలేదు. ఎవరూ స్వయాన్ని దేవతా ధర్మం వారిగా భావించరు. మనుషులై కూడా తమ ధర్మాన్ని గురించి తమకే తెలియకుంటే వారిని ఏమనాలి? హిందూ అనేది ధర్మమే కాదు, ఎవరు స్థాపించారో కూడా తెలియదు. పిల్లలైన మీకు ఎంతగా అర్థం చేస్తున్నారు? నేను మృత్యువుకే మృత్యు, కాలులకే కాలుడైన మహాకాలుడును. నేను అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చానని తండ్రి అర్థం చేయిస్తున్నారు. పోతే బాగా చదువుకున్న వారు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు ఇంటికి పదండి. మీరు నివసించేందుకు ఇది తగింది కాదు. అసురి మతంను అనుసరించి చాలా మురికి చేసేశారు. తండ్రి అయితే ఇలాగే చెప్తారు కదా. విశ్వానికి అధికారులుగా ఉండే భారతవాసులైన మీరు ఇప్పుడు ఎన్నో దెబ్బలు తింటూ ఉన్నారు. సిగ్గు లేకుండా ఉన్నారు. బాగా అర్థం చేసుకున్న వారు కూడా మీలో కొంతమంది ఉన్నారు. నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. చాలామంది పిల్లలు నిద్రలో ఉంటారు. వారికి ఖుషీ పాదరసం మీటర్ పెరగదు. బాబా మనకు మళ్ళీ రాజధానిని ఇస్తారు. తండ్రి అంటున్నారు, ఈ సాధువులు మొదలైన వారిని కూడా నేనే ఉద్ధరిస్తాను. వారు స్వయానికి కానీ ఇతరులకు కానీ ముక్తినివ్వలేరు. సత్యమైన గురువు ఆ సద్గురువు ఒక్కరే. వారు సంగం యుగంలో వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. నేను కల్పం యొక్క ప్రతి సంగం యుగంలో ప్రపంచం అంతటిని పావనంగా చేయవలసినప్పుడు వస్తానని తండ్రి చెప్తున్నారు. తండ్రి సర్వశక్తివంతులని, వారు చేయలేందంటూ ఏమీ లేదని మనుషులు భావిస్తూ ఉంటారు. అరే, పతితులను పావనంగా చేయమని పిలిచినప్పుడు నేను వచ్చి కేవలం పవిత్రంగా చేస్తాను. ఇక నేనేమి చేయను. రిద్ధి సిద్ధులు చేయవారు అనేక మంది ఉన్నారు. నరకాన్ని స్వర్గంగా చేయటమే నా పని. అది ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తయారవుతుంది. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. ఆది సనాతనమైనది దేవీ దేవతా ధర్మం. మిగిలిన ధర్మాలన్నీ దాని వెనుక వచ్చినవే. అరవింద్ ఘోష్ ఇప్పుడిప్పుడు వచ్చిన వారి ఆశ్రమాలు ఎన్ని తయారైనాయో చూడండి. అక్కడ నిర్వీకారులుగా అయ్యే మాటే లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండలేరని వారు భావిస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉన్నమని తండ్రి చెప్తున్నారు. జన్మ జన్మాంతరాలు మీరు పతితులుగా ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. సత్య త్రేతాయుగాలలో వికారాలే ఉండవు. ఈ లక్ష్మీనారాయణల చిత్రం, మెట్ల చిత్రం చాలా మంచి చిత్రాలు. ఇందులో సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉండేదని రాసి ఉన్నారు. చాలా యుక్తిగార్థం చేయించాలి. వృద్ధ మాతలకు కూడా నేర్పించి తయారు చేయాలి. ఎగ్జిబిషన్లో వారు కొంతైనా చెప్పగలగాలి. ఎవరికైనా ఈ చిత్రం చూపించి వీరి రాజ్యం ఉండేది కదా అని చెప్పండి. ఇప్పుడైతే లేదు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు పవిత్ర ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. చాలా సహజం. వృద్ధమాతలు కూర్చుని ప్రదర్శనలో అర్థం చేయిస్తే అప్పుడు మీ పేరు ప్రసిద్ధమవుతుంది. కృష్ణుని చిత్రంలోని రాత కూడా చాలా బాగుంది. ఇది తప్పకుండా చదవమని చెప్పాలి. దీనిని చదివితేనే మీకు నారాయణీ నశ లేక విశ్వానికి మాలికులయ్యే నశ ఎక్కుతుంది అని చెప్పండి. తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని ఈ లక్ష్మీనారాయణుల వలె తయారు చేస్తాను. అందువల్ల మీరు కూడా ఇతరులపై దయాహృదయులుగా ఉండాలి. మీ కళ్యాణం జరిగినప్పుడే ఇతరుల కళ్యాణం కూడా చేయగలరు. వృద్ధమాతలకు ఇలా నేర్పించి తెలివిగల వారిగా చేయండి. బాబా ప్రదర్శనీయులకు 8-10 మంది వృద్ధమాతలను పంపమంటే వెంటనే వెళ్ళాలి. ఎవరు చేస్తారో వారే పొందుతారు.
ఎదురుగా లక్ష్యాన్ని చూసి మనం ఈ శరీరాన్ని వదిలి విశ్వానికి యజమానులుగా అవుతామని సంతోషిస్తారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా పాపాలు నశిస్తాయి. కవర్పై ఒకే మతం, ఒకే దైవీ రాజ్యం, ఒకే భాష అని ప్రింట్ వేసి ఉన్నారు కదా, ఇది త్వరగా స్థాపన అవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడూ పరస్పరంలో కానీ తండ్రిపై కానీ కోప్పడి అలగరాదు. తండ్రి సముదాయించుటకు వచ్చారు, అందువలన ఇప్పుడు అలగరాదు. తండ్రిని ఎదిరించరాదు. సెకండ్ పాయింట్, పాత ప్రపంచంపై పాత దేహంపై మనసుంచరాదు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్య గురువుతో సత్యంగా ఉండాలి. సదా ఒకరి శ్రీమతంపై నడుస్తూ దేహీ అభిమానులు కావాలి. ఈరోజు వరదానము. మీ తపస్వి స్వరూపం ద్వారా సర్వులకు ప్రాప్తుల అనుభూతిని చేయించే మాస్టర్ విధాత భవ. ఎలాగైతే సూర్యుడు విశ్వాన్ని ప్రకాశవంతం చేస్తున్నాడో మరియు అనేక వినాశీ ప్రాప్తులను అనుభూతి చేయిస్తున్నాడో, అలా తపస్వి ఆత్మలైన మీరు మీ తపస్వి స్వరూపం ద్వారా అందరికీ ప్రాప్తి యొక్క కిరణాలను అనుభూతి చేయించండి. దీని కొరకు ముందు మీ జమా ఖాతాను పెంచుకోండి. తర్వాత జమ చేసుకున్న ఖజానాలను మాస్టర్ విధాతలుగా ఇస్తూ వెళ్ళండి. తపస్వి మూర్తి అనగా తపస్సు ద్వారా శాంతి శక్తి యొక్క కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవం అవ్వాలి. స్లోగన్: స్వయం నిర్మాణంగా అందరికీ గౌరవం ఇస్తూ వెళ్ళండి. ఇదే సత్యమైన పరోపకారము. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. ఇప్పుడు అచ్చా అచ్చా అని అంటున్నారు, కానీ అచ్చాగా అంటే మంచిగా తయారవ్వాలి. ఈ ప్రేరణ లభించటం లేదు. అందుకు ఒకే సాధనం ఉంది. సంఘటిత రూపంలో జ్వాలా స్వరూపంగా అవ్వండి. ఒక్కొక్కరు చైతన్య లైట్ హౌస్గా అవ్వండి. మీరు సేవాదారులు, స్నేహిలు, ఒకే బలం, ఒకే నమ్మకం గలవారు. ఇవన్నీ బాగున్నాయి, కానీ మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క స్థితి స్టేజ్ పైకి వచ్చేస్తే అందరూ మీ ముందు దీపపు పురుగుల వలె మీ చుట్టూ తిరగటం ప్రారంభిస్తారు. అచ్చా, ఓం శాంతి.